నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అవుతున్నాము. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి ప్రజెంట్ ఫైనల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఈ రోజు వీడియోగా క్లియర్గా కవర్ చేస్తాను ఈ యొక్క ఫైనల్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో చూడొచ్చండి, మనం ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలివేషన్ అయితే ఇస్తున్నారనమాట. ఎగ్జాక్ట్గా మనకు ఒక ప్రకాశం బ్యారేజ్ దాటగానే ఉండవల్లి వైపు అయితే వెళ్తుంటాం కదా, ఇక్కడ ఇటు సైడ్ నుంచి మనకు ఎలివేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి ఫినిషింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. స్టీల్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఉండవల్లి నుంచి ఇటు సైడ్ వచ్చినా కూడా, విజయవాడ నుంచి ఇటు సైడ్ వచ్చినా కూడా రెండు వైపులా డివైడర్లు అయితే కట్టున్నారు చూడండి. వాటి మధ్యలో అయితే చెట్లు అయితే నాటుకుంటారనమాట. వివిధ రకాలైన చెట్లతో అయితే గ్రీనరీ అయితే ఒక గార్డెన్ లాగా అయితే నింపుకుంటారు. అలాగే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎలివేషన్ కోసం అయితే రెడీ చేస్తున్నారండి. ఒక ఆర్చ్ లాగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ యొక్క డిజైన్ కూడా ఎవరికి కనిపించకుండా మొత్తం ఆ యొక్క దాంతో అయితే కప్పేయడం జరిగింది. అది ఏ డిజైన్తో అయితే ఉంటుందని అయితే అంటున్నారు. అలాగే మెయిన్ ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఉంటుందో అక్కడ మీరు చూసుకున్నట్లయితే మొదటి కోటింగ్లో పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయిన వెంటనే బ్లాక్ అలాగే వైట్ పెయింటింగ్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే చుట్టూ కూడా మనకు రెండు వైపుల అవతల ఒడ్డున యువతల ఒడ్డున ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ మీద రెండు వైపులా కూడా మనకు చెట్లను అయితే నాటడం జరుగుతుంది. అంటే అమరావతికి ఎంట్రీ ఇచ్చే ముందు గ్రీనరీ అయితే వెల్కమ్ చెప్తుందండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, కిందంతా కూడా పచ్చికినంతా కూడా ఒక లెవెల్ వరకు చేసుకున్నారు. మరో చెట్లు చూడండి, ఇది వరకు లేవు కదా, ఇప్పుడు ఎలా వచ్చాయని అనుకోవచ్చండి. ఈ చెట్లని మనకు అమరావతి నుండే వర్క్ జరిగేటప్పుడు ఆ చెట్లు కొట్టేయకుండా వేర్లతో సహా తీసుకెళ్ళి అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో అయితే ఉంచడం జరిగింది. అక్కడే ఈ చెట్లంతా కూడా కాపాడారండి. సో బాగా పెంచారనమాట. ఇంకా అక్కడి నుంచి అమరావతిలో మనకి ఎక్కడైతే నీడు ఉంటుందో అక్కడ తీసుకొని వచ్చి మరలా ఆ చెట్లను అయితే నాటుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఆ చెట్లన్నీ కూడా మనకు అమరావతి నుండి అనంతవరం నుండి తీసుకుని వచ్చి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ఎంట్రీ దగ్గర అయితే నాటుకోవడం జరుగుతుంది. అమరావతిలో ఏంటంటే వర్క్స్ జరిగేటప్పుడు చెట్లు అవన్నీ కూడా అడ్డం వచ్చినా వాటిని కొట్టేయకుండా మొత్తం వేర్లతో సహా తీసుకెళ్ళి అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ వాటికి వాటర్ పట్టుకుంటూ కాపాడుకుంటూ మరలా ఎక్కడైతే నీడు ఉంటుందో అక్కడికి తీసుకొని వచ్చి అయితే వేసుకోవడం జరుగుతుంది. డివైడర్లు చూస్తున్నారు కదా, రెండు వైపులా లెఫ్ట్ అండ్ రైట్. అటు సైడ్ అయితే మిడిల్ అయితే మనకు చెట్లు అయితే నాటుకుంటారండి. అలాగే ఇక్కడ ఎంట్రీ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ ఎంట్రీ దగ్గర అంటే అమరావతికి ఎంట్రీ ఇచ్చే ముందు ఒక ఎలివేషన్ ఒక ఆర్చ్ లాగా అయితే ఉంచుతున్నారనమాట. ఆ యొక్క ఆర్చ్ డిజైన్ అయితే ఏ ఆకారంలో అయితే ఉంటుంది, మనకి ఏదైతే ఆ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్లో డిజైన్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్, సేమ్ అదేలాగైతే ఉంటుందని అయితే అంటున్నారు. చూడాలి మరి ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందేమో. అంటే ఆ డిజైన్ ఎవరికి కనిపించిన విధంగా అయితే చేస్తున్నారు. అలాగే స్టీల్ బ్రిడ్జికి ఇప్పుడు మనకి ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చూస్తున్నామో ఇది మనకు బకింగ్హామ్ కెనాల్ మీద 193 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇది ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. అది కంప్లీట్ అయిన వెంటనే బ్లాక్ పెయింటింగ్ కూడా వేస్తారు. అలాగే ఈ కెనాల్ బకింగ్హామ్ కెనాల్ కూడా ఇదివరకు మనకు చాలా చిన్నది అనిపించేది. వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు, ఫైలింగ్ వర్క్స్ అవి జరిగేటప్పుడు ఏంటంటే మట్టి అంతా కూడా లోపల పడిపోయి చాలా చిన్న కాలువలాగా అనిపించేది. ఇప్పుడు చూడొచ్చు మీరు, కృష్ణానది నుండి ఉండవల్లి వైపు ప్రవహించే యొక్క కెనాల్ ఎంత పెద్దగా ఉందో, మొత్తం మట్టిని అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా పెద్దది అనిపిస్తుంది. దీని మీద మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు 70 కోట్లతో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని అయితే నిర్మించడం జరుగుతుంది. స్టార్ట్ చేసిన 1 ఇయర్ లోపే ఈ యొక్క బ్రిడ్జ్ని అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుందండి. ఇది వరకు మనకు కరకట్ట రోడ్డు గుండా అయితే అమరావతికి అయితే వెళ్తున్నాము. ఇక మీదట ఇంకా 4 డేస్ 5 డేస్ తర్వాత మనకు కరకట్ట రోడ్డు గుండా అయితే వెళ్ళము. ఈ స్టీల్ బ్రిడ్జ్ గుండా మనకు అమరావతికి అయితే వెళ్తామన్నమాట. ప్రస్తుతం అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే కనెక్టింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇటు సైడ్ చూడొచ్చండి, వివిధ రకాలైన చెట్లను అయితే తీసుకొని వచ్చి అయితే పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఈరోజైతే మొత్తం రెండు వైపులా కూడా నాటేసుకుంటారనమాట ఈ చెట్లను అనేది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నుండి మన అమరావతికి అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాము. దానికి సంబంధించి చెట్లు అవన్నీ కూడా బాగా నాటుకోన్నారనమాట. ఒక పచ్చదనం అయితే ఉంటుంది బ్రిడ్జి దగ్గర అయితే. వాటికి సంబంధించి చెట్లన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టున్నారండి. ఇప్పుడు ఇదంతా కూడా ఫైనల్ అవుట్పుట్ అనమాట. స్టీల్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా 3 డేస్లో మనకు ఓపెనింగ్ అయితే ఉంది. సీఎం గారి చేతుల మీదుగా అయితే అఫిషియల్గా అయితే ఓపెన్ చేయబోతారు. ఆ రోజే మనకు సీఎం గారి కాన్వాయ్లు కూడా ట్రయల్ రన్ అయితే వేస్తారండి. సో అది కంప్లీట్ అయిన వెంటనే 15వ తారీఖు నుండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి గుండా మనకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే అమరావతికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుంది అనేసి. ఎట్టకేలకు మనకు కంప్లీట్ అయిపోయి రోడ్డుకు సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇది కంప్లీట్ అయిన వెంటనే మనకు ఇంకొక 5 డేస్లో ఈ యొక్క సీడ్ యాక్సెస్ బ్రిడ్జి కూడా మన అమరావతికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అనమాట.
గ్రావెల్, కంకర్రాలు అవన్నీ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. బాగా చదును చేసుకున్న తర్వాత ఇంకా వీటి మీద తారు గమ్మ అవన్నీ కూడా వేసుకొని ఇంకా తారైతే వేసేసుకుంటారు. ఇంకో ఫైనల్ అవుట్‌పుట్‌లో ఉంది ఈ యొక్క రోడ్డు కూడా. రేపైనా, ఎల్లుండైనా 11వ తారీఖుల రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుండి మేజర్ స్టీల్ బ్రిడ్జ్‌కైతే రోడ్ అనేది కనెక్ట్ చేస్తారనమాట. దానికి సంబంధించి అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక రోడ్డు ఒకటే బ్యాలెన్స్ ఉంది తారు వేసుకోవడం. తారు వర్క్స్ కంప్లీట్ అయిపోతే ఇంకా 100% ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం అమరావతికి అయితే ఈ యొక్క రాజమార్గం గుండా అమరావతికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే నేను అప్డేట్ ఇచ్చాను కదా, మేజర్ స్టీల్ బ్రిడ్జ్ గురించి నిన్నైతే తారు అయితే వేయడం కంప్లీట్ చేసుకున్నారండి. అలాగే ఫేజ్ 2కి సంబంధించి కూడా ఒక 800 మీటర్స్ అయితే దూరం ఉంది, అది కూడా తారు వేసేసుకుంటారు. అంటే ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జ్ ఇంకో 4 రోజుల్లో అయితే మనకు 13వ తారీఖు అంటే ఒక 3 రోజుల్లో అయితే మనకు కంప్లీట్ అవ్వాలన్నమాట. ప్రజెంట్ ఫినిషింగ్ వర్క్ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెయింటింగ్ వర్క్స్ వేసుకోవడానికి అంతా కూడా మొదటి కోటింగ్ అయితే వేసేస్తారు. రెండు సైడ్లు కూడా మనకి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ అయితే వస్తుందన్నమాట వీటి మీద. అలాగే ఎంట్రీ దగ్గర ఒక ఎలివేషన్ అయితే ఇస్తున్నారనమాట. అమరావతికి ఎగ్జాక్ట్గా ఎంట్రీ దగ్గర ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే ఎలివేషన్ అయితే ఇస్తున్నారు. ఏ ఆకారంలో ఉండేలాగైతే ఎలివేషన్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క ఎలివేషన్ కూడా ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా అయితే మొత్తం కూడా కనిపించకుండా చేస్తున్నారండి. అలాగే రెండు వైపులా కూడా మనకు ఒక పచ్చదనంతో స్వాగతం పలికేలాగా అయితే రెండు వైపులా కూడా ఫుల్ గ్రీనరీగా అయితే ఉంచబోతున్నారనమాట. లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా పచ్చికలతో అలాగే వివిధ రకాలైన చెట్లతో అయితే నింపేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మీరు చూడొచ్చండి. ఇది మనకు ప్రకాశం బ్యారేజ్ అంటే విజయవాడ నుండి వస్తున్న రూట్ అనమాట, ఉండవల్లి వైపు. ఇక్కడ కూడా మీరు రెండు వైపులు చూడొచ్చు. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, రెండు అయితే కట్టుకున్నారు కదా. ఇటు సైడ్ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క చెట్లతో అయితే నింపేస్తారు, గార్డెన్ లాగా వివిధ రకాలైన చెట్లతో అయితే నింపేస్తారండి. వాటి కోసం అయితే రెండు సైడ్లు కూడా మనకు కట్టుకోవడం జరిగింది, లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా. అలాగే మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే చెట్లు ఉన్నాయో ఇదివరకు లేవు కదా, ఇప్పుడైతే నాటుకున్నారు చూడండి. ఈ చెట్లంతా కూడా మనకు అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో అయితే పెంచారనమాట. అంటే వేరే దగ్గర ఉండే మనకు అమరావతి క్యాపిటల్కి వర్క్స్కి అడ్డం వచ్చినప్పుడు వాటి ఆ చెట్లని కొట్టేయకుండా వాటిని వేర్లతో సహా తీసుకెళ్ళి అక్కడ మనకు సెంట్రల్ నర్సరీలో అయితే ఉంచుతారు. మనకు ఈ చెట్లు ఏం చేస్తారంటే మొత్తం కూడా వేర్లతో సహా తీసుకెళ్లి అనంతవరంలో ఉన్న సెంట్రల్ నర్సరీలో అయితే ఉంచుతారు. అక్కడ నుండి మళ్ళీ అమరావతిలో ఎక్కడికైతే కావాలంటుందో, ఎక్కడికైతే నీడు ఉంటుందో అక్కడ తీసుకొని వచ్చి అయితే నాటుకోవడం జరుగుతుంది. సో అదే విధంగానే మనకు యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఎంట్రీ దగ్గర అయితే ఈ విధంగా అయితే నాటుకున్నారనమాట. అంటే అమరావతికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఒక పచ్చదనం అయితే ఎంట్రీ అయితే ఉండబోతుంది. రెండు వైపులో కూడా పచ్చికలు ఆ విధంగా అయితే మాతో అరేంజ్ చేసేస్తారు. ఇంకా ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా మనకు రేపు ఎల్లుండి లోపల కంప్లీట్ అయిపోతాయి. 13వ తారీఖు అయితే సీఎం గారి చేతుల మీదుగా అయితే అఫీషియల్గా అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. సో అప్పటి నుంచి మనకు 15వ తారీఖు నుండి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అమరావతికి అయితే మనకు అందుబాటులోకి అయితే రాబోతుంది. ఇక్కడ మీరు ఎలివేషన్ చూడొచ్చండి. ఎలివేషను ఏ ఆకారంలో అయితే ఉంటుంది అంటున్నారు. లోపలైతే మనకు అసలు చిన్న ఆస్కారం కూడా లేదనమాట. సో మొత్తం కూడా కనిపించకుండా అయితే సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి మరి. నాకు ఎలివేషన్ కానీ ఏదైతే ఈ కెనాల్ ఉందో కృష్ణానది నుండి ఇలా ఉండవల్లి వైపు వెళ్ళే కెనాల్ చాలా పెద్దదండి. ఈ కెనాల్ కూడా ఇదివరకు ఏంటంటే వర్క్ జరిగేటప్పుడు చాలా చిన్నది అనిపించింది. ఎందుకంటే ఫైలింగ్ వర్క్ మట్టి అంతా కూడా కాలులో పడి చాలా చిన్నది అనిపించింది. ఎప్పుడైతే అదంతా కూడా క్లియర్ చేశారు మట్టిని, చూడండి ఎంత కాలం ఉందో. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొదటి కోటింగ్ అయితే వేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఇంకా వీటి మీద బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ అయితే వేసుకుంటారు. సో
సో ఎట్టకేలకు మనకు స్టార్ట్ అయిన 1 ఇయర్ లోపే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు అందుబాటులోకి అయితే రాబోతుంది. ఇదే కాదు మేజర్ స్టీల్ బ్రిడ్జ్ గాని నేను అప్డేట్ ఇచ్చాను కదా! తారు కూడా వేశారు. అలాగే ఫ్రంట్ సైడ్ రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. అలాగే చూడొచ్చు అక్కడ. అంటే రకరకాల చెట్లను తీసుకొని వచ్చి అయితే మనకు అక్కడైతే పెట్టినారో అవన్నీ కూడా మనకు ఇక్కడైతే నాటుతారనమాట చెట్లను కూడా. సో చూసారు కదండి ప్రజెంట్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఫైనల్ అవుట్పుట్ కోసం అయితే రెడీ చేస్తున్నారనమాట. సో ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నారు. సో మొత్తం స్టీల్ బ్రిడ్జ్ అయితే మనకు 15వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది. సో 13వ తారీఖు సీఎం గారి చేతుల మీదుగా అయితే అఫీషియల్గా అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేస్తారండి. సో ఆ రోజే మనకు సీఎం కాన్వాల్ కూడా ట్రయల్ రన్ అయితే వేస్తారు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ మీద, ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ మీద. అలాగే మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తుంది కదా, అటు కూడా మనకు ట్రయల్ రన్ అయితే వేస్తారనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.